గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనం ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం అండ్ సగం హాఫ్ వర్క్ అయ్యింది. రిమైనింగ్ పార్ట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీ టెల్లింగ్ వర్క్ అయింది కదమ్మా. సో స్టోరీ టెల్లింగ్ వర్క్ అయింది కదమ్మా. 12 వర్క్ అయింది. ఇంకా మీకు 13, 14, 19 వరకు ఉన్నాయి. సో స్టోరీ టెల్లింగ్ అర్థమైంది కదమ్మా మీకు. ఒక టూర్ గైడ్కి మెయిన్గా ఉండాల్సింది తన పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది ఆ ఒక టూరిస్ట్కి అర్థమయ్యే విధంగా ఉంది. సో లైక్ నార్మల్ ఈజీ వర్డ్స్ యూస్ చేయడము అండ్ మరీ ఎలాబరేట్గా కాకుండా అండ్ షార్ట్ అండ్ కంప్రైజ్డ్గా స్టోరీ అనేది ఏదైతే ఫ్యాక్చువల్గా రియల్గా జరిగిన థింగ్ ఉందో దాని గురించి ఆ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అదే మనం స్టోరీ టెల్లింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఎగ్జాంపుల్ కూడా. సో అసలు హిస్టరీ గురించి అండ్ గ్రేట్ అమరావతి స్తూపం గురించి నిన్న లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ దాన్ని ఎలా బిల్డ్ చేశారు, ఓన్లీ వన్ కింగ్ అండ్ వన్ డైనస్టీలో ఆ యొక్క స్తూపాన్ని అనేది బిల్డ్ చేయలేదు. ఆల్మోస్ట్ డిఫరెంట్ కింగ్స్ తోటి డిఫరెంట్ డైనస్టీస్తో ఈ యొక్క స్తూపం అనేది స్టోన్ బై స్టోన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూద్దాము. సో టూరిస్ట్ బిహేవియర్ అండ్ సైకాలజీ. Tourists travel for different reasons. Types of tourists. Elocentric tourists seek new experiences and exploration. సో ఈ యొక్క పార్ట్ అనేది మనం రీసెంట్గానే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎల్లోసెంట్రిక్ అని, సైకోసెంట్రిక్, ఫ్యామిలీ టూరిస్ట్, రిలీజియస్, అడ్వెంచర్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిస్ట్ ఉంటారు. సో వాళ్ళ యొక్క సైకాలజీ బట్టి ఈ గైడ్స్ కానివ్వండి, సర్వీస్ సెక్టార్లో వర్క్ చేసే మెంబర్స్ ఎలా ఉండాలి ఆర్ ఎలా మాట్లాడాలి అనేది మనము క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చూడండి. జస్ట్ నేను అంత డెప్త్గా వెళ్ళను, జస్ట్ నార్మల్గా పైపైన చెప్పుకుని వెళ్తాను, చూడండి. సో ఎల్లోసెంట్రిక్ అంటే ఏంటంటే సీక్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్. సో వీళ్ళు ఒక న్యూ ఎక్స్పీరియన్సెస్ని, అడ్వెంచర్స్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకునే వాళ్ళు. సో తర్వాత సైకోసెంట్రిక్ వచ్చి ప్రిఫర్స్ ఫెమిలియర్ అండ్ కంఫర్టబుల్ డెస్టినేషన్స్. సో ఈ పర్సన్స్ ఏంటి, ఫెమిలియర్గాను అంటే వాళ్ళకి తెలిసిన ప్లేసెస్ అండ్ కంఫర్టబుల్గా ఉండే డెస్టినేషన్స్కి వెళ్ళాలి అనుకుంటారు. మీకు గ్రాఫ్ కూడా చూపించాను నేను. సో గ్రాఫ్ అనేది ఆర్క్ టైప్లో ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఎల్లో ఎల్లోసెంట్రిక్ అని, రైట్ సైడ్ వచ్చి లాస్ట్ పీక్ వచ్చి సైకోసెంట్రిక్ అండ్ మిడిల్లో వచ్చి ఏంటంటే టూ టైప్స్. సో టూ మెంబర్స్ని, సో ఈ టూ టైప్స్ ఉండే పర్సన్స్ అని మిడ్ సెంట్రిక్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. గుర్తుందా, మర్చిపోయారా? గ్రాఫ్ గుర్తుందా మీకు? అండ్ ప్లేసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. రిమోట్ ప్లేసెస్ ఏమైనా గుర్తొస్తుందా? ఓకే, చూడండి. నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీ టూరిస్ట్. ట్రావెల్ ఫర్ లీజర్ అండ్ బాండింగ్. సో ఈ యొక్క టూరిస్ట్ ఏంటి, లీజర్ పర్పస్లోనే అండ్ బాండింగ్. సో వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రిలీజియస్ టూరిస్ట్. సో ఈ యొక్క టూరిస్ట్ పిల్గ్రామేజ్ సైట్స్ కానివ్వండి అండ్ యాజ్ అ డివోషనల్ పర్పసే ఈ ఈ టైప్ ఆఫ్ టూరిస్ట్ అనేవాళ్ళు ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో మెయిన్గా సీజనల్ పర్పస్ వైజ్లో ఫెస్టివల్స్ కానివ్వండి, ట్రెడిషన్స్కి సంబంధించి అయినా జరిగినప్పుడు సో ఈ టైప్ ఆఫ్ టూరిస్ట్ అనేవాళ్ళు ఎక్కువ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ టూర్ గైడ్స్ మస్ట్ అడాప్ట్ దర్ కమ్యూనికేషన్ అకార్డింగ్ టు టూరిస్ట్ ఎక్స్పెక్టేషన్స్. సో టూర్ గైడ్స్ అనేవాళ్ళు అడాప్ట్ అయి ఉండాలి. సో ఈ యొక్క కమ్యూనికేషన్ సంబంధించి ఆ, ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేయాలి అండ్ ఎలా మాట్లాడాలి, లైక్ ఆ యొక్క
షెడ్యూల్ అనేది ఎలా ఉండాలి. సో, ఇవన్నీ ఈ యొక్క టూర్ గైడ్స్ అనే వాళ్ళకి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, ఈ యొక్క టూరిస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ బట్టి సో, ఈ కమ్యూనికేషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ tourism marketing and promotion. Promoting Amaravati tourism requires strategic marketing. సో ఈ యొక్క అమరావతి అనే ఒక ప్లేస్ని ప్రమోట్ చేయడానికి సో స్ట్రాటజికల్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇందులో మార్కెటింగ్ మెథడ్స్ వచ్చేంటి, సోషల్ మీడియా, ట్రావెల్ బ్లాగ్స్, డిజిటల్ క్యాంపెయిన్స్, హెరిటేజ్ టూరిజం, బ్రాండింగ్, కల్చరల్ ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్. సో మీకు ఈ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ చూడండి. 1 minute అమ్మ, నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడిఎఫ్ అనేది లేదమ్మా, మీకు ఓవరాల్గా చెప్పేస్తాను ఈ పార్ట్ అనేది. సో ఈ టూరిజం మార్కెటింగ్ అండ్ ప్రమోషన్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూస్ చేస్తారు. ఆ యొక్క డెస్టినేషన్ సంబంధించిన కానివ్వండి అండ్ గ్లోబల్గా బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వడానికి. సో వీళ్ళలో కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఈ యొక్క టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి యూస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ డెస్టినేషన్ సంబంధించి గ్లోబల్గా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు గ్లోబల్గా అందరికీ తెలిసింది అనుకోండి, ఆ ప్లేస్కి ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు అండ్ ఆ ప్లేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అండ్ తర్వాత రిమైనింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే టూరిస్ట్ అండ్ తర్వాత ట్రావెలింగ్ అనేది ఎక్కువ అవుతుందో ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో ఒక ప్లేస్లో ఎక్కువ మెంబర్స్ ఉంటున్నారు అంటే వాళ్ళు చేసే ఒక వాళ్ళ వల్ల ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ప్రొడక్ట్స్ కానివ్వండి, అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్గా జరిగే థింగ్స్ కానివ్వండి, వీటిని సస్టైనబుల్గా ఈ రెండిటిని ఒక టూరిజాన్ని అండ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చే ఇంపాక్ట్స్ని కూడా కంట్రోల్ చేసే విధంగా అక్కడ ఫెసిలిటీస్ అనేవి వస్తాయి. అండ్ ఫస్ట్ మేజర్గా ఈ యొక్క మార్కెటింగ్ అనేది యూజ్ చేసేది ఎందుకంటే బ్రాండింగ్ కోసం. సో ఈ బ్రాండింగ్లో ఏంటంటే ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయడానికి, ఒక ఇమేజ్ టూరిస్ట్ సంబంధించి ఒక డెస్టినేషన్ సంబంధించి ఆ యొక్క పీపుల్ మైండ్స్లో ఒక యూనిక్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడానికి. అండ్ ఇందులో లోగోస్ కానివ్వండి, స్లోగాన్స్, కలర్స్, స్టోరీ టెలింగ్ వైజ్లో మనకి ప్యాంప్లెట్స్ ఇస్తారు. సో ప్యాంప్లెట్స్ ఏంటంటే ఒక ప్లేస్ గురించి అక్కడ కొన్ని ఇమేజెస్గా ఇవ్వడము అండ్ తర్వాత స్లోగాన్స్ ఈ యొక్క ప్లేస్లో ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా డివోషనల్ పర్పస్లో జరుగుతుంది అనుకోండి. సో ఆ యొక్క డివోషనల్ పర్పసెస్ బేస్లో ఇమేజెస్ వేయడము, స్లోగన్స్ వేయడము అండ్ స్టోరీస్ అనేవి ఆ హిస్టరీకి సంబంధించిన కొన్ని స్టోరీస్ అనేవి వేసి ఇలాగా ఆ యొక్క డెస్టినేషన్ సంబంధించి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే హెరిటేజ్ టూరిజం. సో హెరిటేజ్ టూరిజంలో మన ఇండియాకి వచ్చి హెరిటేజ్ వైజ్గా చాలా పెద్ద హిస్టరీ అనేది ఉంది. సో ఆ యొక్క హిస్టరీకి సంబంధించి ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఉందనుకోండి. సో రాజస్థాన్ మనం ప్యాలెస్, ప్లేస్ ఆఫ్ ప్యాలెస్ అని కూడా అంటాం. సో అక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాలెసెస్ని చూసాము అండ్ మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను. సో అలాగా ఆ యొక్క ప్లేస్కి సంబంధించి హెరిటేజ్ గురించి, నేచర్లో ఉన్న బ్యూటీస్ గురించి వాటి గురించి ఒక స్టోరీ టెలింగ్ వైజ్లోను కొన్ని ఇమేజెస్ అనేవి
స్టిక్ చేయడం అండ్ తర్వాత కలర్స్ స్లోగాన్స్ వేసి ఇలా సోషల్ మీడియాస్లోనే అండ్ తర్వాత ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటి, మెయిన్గా ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది అండ్ అలాగే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సో టూరిస్ట్ అనేవాళ్ళు, టూరిస్ట్ని చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ పర్పసెస్ మీద తిరుగుతూ ఉంటారు, ట్రావెలింగ్ అనేది చేస్తారని చెప్పుకున్నాం. సో ఇందులో చూడండి ఇలాగా, సో ఇలాగ డిఫరెంట్ పర్పసెస్ మీద వెళ్తూ ఉంటారు. ఇందులో కల్చరల్ టూరిస్ట్ ఉంటారు. సో కల్చరల్ టూరిజం మెయిన్గా ఏంటి వాళ్ళకి, సో ఇలాగ హెరిటేజ్ ప్లేసెస్కి వెళ్ళడము, న్యాచురల్గా థింగ్స్ అనేవి చూడాలి అని ఒక ఎంతూజియాజం ఉంటుంది. సో వాళ్ళని ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ప్యాంప్లెట్స్, బ్రాండింగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్, నేను పీడిఎఫ్ లేదమ్మా, సో నెక్స్ట్ ఓవరాల్గానే చెప్తాను. అండ్ నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్లో, సో డిజిటల్ మార్కెటింగ్స్లో యూజ్ చేసే మెథడ్స్లో మనకి వెబ్సైట్స్ కానివ్వండి, సోషల్ మీడియాస్, ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఈమెయిల్స్లో క్యాంపెయినింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో మనకి సోషల్ మీడియాలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టూరిజం వైజ్గా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, ఆ ఆల్గరిథం అనేది క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ని ఇస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఏదైనా ఒక క్యాంపెయిన్లో మీరు లైక్ ఇంక్లూడ్ అయితే మీకు ఆ క్యాంపెయిన్కి సంబంధించి ఈమెయిల్స్ రావడము, కాల్స్ రావడము ఇలాంటివన్నీ వస్తాయి ఉంటాయి. సో ఇది డిజిటల్ మార్కెటింగ్లోకి వస్తుంది మనకి. సో ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ తర్వాత రీల్స్లోని ఈ టైప్ ఆఫ్ ఫొటోస్, రీల్స్, వీడియోస్, ట్రావెలింగ్ సంబంధించిన స్టోరీస్ అనేవి ఆల్గరిథం బేస్ చేసుకొని మీకు వస్తూ ఉంటాయి అండ్ ఈ మీకు అదే ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే ఆ ఆల్గరిథం అనేది ఆ వాటిని జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్, సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల అసలు పీపుల్ అనేవాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అండ్ కొలాబరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి. సో సోషల్ మీడియాల వల్ల ఏంటంటే ఇది తక్కువ టైంలోనే మిలియన్స్ ఆఫ్ పీపుల్స్‌కి రీచ్ అవుతుంది. సో, ఇప్పుడు టెక్నాలజీ వైస్ అండ్ జనరేషన్ వైస్‌గా చూసుకుంటే చాలామంది ఫోన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఫోన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల సో, ఎక్కడైనా ఏం జరిగినా మనకి ఇన్ ఇన్ వితిన్ సెకండ్స్‌లో ఆ మ్యాటర్ అనేది తెలిసిపోతుంది. అండ్ అలాగే ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి కూడా సోషల్ మీడియా అనేది చాలా ఆహ్, మెయిన్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, ఆ క్రూషియల్ రోల్‌కి సంబంధించి ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాస్‌లో ఇన్‌ఫ్లుయర్స్ అనేవాళ్ళు కొలాబరేషన్స్ జరిపి ఒక ప్లేస్ గురించి ఆహ్, ప్రమోషన్స్ చేయడము. అండ్ తర్వాత ట్రావెలింగ్ రీల్స్ చేసి, వ్లాగ్స్ చేసి ఆ ప్లేస్‌ని ప్రమోట్ చేస్తా ఉంటారు. అండ్ మనకి చాలామంది ట్రావెలర్స్ ఉంటారు. సో, తెలుగులో కొంతమందున్నారు చాలా నాకు పేర్లంత తెలీదమ్మా. బట్ మీరు యూట్యూబ్‌లో ఒకవేళ సెర్చ్ చేస్తే ట్రావెలింగ్‌కి సంబంధించి మీకు చాలామంది అలా వ్లాగ్స్ గానివ్వండి, రీల్స్ ఇలాంటి స్టోరీస్ గాని చేస్తా ఉంటారు. సో, వాళ్ళేంటి ఆ ప్లేస్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ అయన్నీ చూసి విజిట్ చేసి అండ్ నెక్స్ట్ ఆ ప్లేస్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అలాంటి వ్లాగర్స్‌కి అండ్ ట్రావెలర్స్‌కి ఏంటంటే ఆ ఒక పర్టిక్యులర్ మహారాష్ట్ర గానివ్వండి, అండ్ తర్వాత తమిళనాడు ఇలాంటి ప్లేసెస్‌లో గవర్నమెంట్ పీపులే కొంత అమౌంట్‌ని ఫండ్ ఇచ్చి, "ఈ మా ప్లేస్‌ని టూరిజం వైస్‌గా మీరు ప్రమోట్ చేయండి" అని ఆహ్, మనీ ఇస్తున్నారంట. సో, ఇది నేను ఒక వీడియోలో చూసాను. సో, ట్రావెలింగ్ వీడియోలోనే. సో, ఆ ట్రావెలరే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో, అతనికేంటంటే ఏ ప్లేస్ అన్నది నాకు కన్ఫర్మ్‌గా తెలీదు. బట్ అమౌంట్ అయితే ఇచ్చారు. టూరిజం వైస్‌లో సో, అక్కడున్న కొన్ని ప్లేసెస్ గురించి అండ్ థింగ్స్ గురించి మీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ప్రమోట్ చేయండి అని. అండ్ అలాగే ఇది బ్యూటీ ప్రొడక్ట్స్‌కి కూడా వెళ్తుంది. తర్వాత ఆహ్, అండ్ కిచెన్‌లో యూజ్ చేసే థింగ్స్ గానివ్వండి, అండ్ తర్వాత ఎవ్రీడే యూజ్ చేసుకునే థింగ్స్. సో, ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్‌ని కూడా సోషల్ మీడియా ప్రమోషన్స్ అనేవి యూజ్ చేస్తా ఉంటారు. బికాజ్ ఆ రీచ్ అనేది హైలో ఉంటుంది కాబట్టి. సో, లైక్ థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మెంబర్స్‌కి ఎట్ ఎ టైమ్ సో, వితిన్ సెకండ్స్‌లో ఈ యొక్క రీచ్ అనేది వెళ్తుంది. సో, అర్థమవుతుందా అమ్మ? మీకు జస్ట్ వినండి అంతే. అండ్ ఇక్కడ స్ట్రాటజీస్ ఏమి యూజ్ చేస్తున్నారు? సో, స్ట్రాటజీస్ పరంగా వచ్చి ఏంటంటే, ఇన్‌ఫ్లుయర్స్ ఒక కొలాబరేషన్స్ అండ్ తర్వాత ట్రావెలింగ్ రీల్స్, వ్లాగ్స్ అనేవి చేస్తాం. అండ్ డెస్టినేషన్ హ్యాష్‌ట్యాగ్స్. సో, డెస్టినేషన్‌కి సంబంధించి మీకు ఇక్కడ ఏదైనా ప్లేస్‌కి వెళ్ళాలనుకోండి. ఆహ్, గోల్కొండ, రిషికేష్ ఇలా ప్లేసెస్‌కి వెళ్లారు.
సో, హ్యాష్‌ట్యాగ్ రిషికేష్, రివర్ రాఫ్టింగ్ అని. సో, ఇలాగ హ్యాష్‌ట్యాగ్స్ అనేవి వేస్తా ఉంటారు. సో, డెస్టినేషన్‌కి సంబంధించి. సో, మనమేంటి ఆ డెస్టినేషన్ ఈ ప్లేస్ కదా! సో, చూద్దాము అని మనం ఆ వ్లాగ్స్ అనేవి చూడడము. అండ్ తర్వాత ఇఫ్ ఇంట్రెస్టెడ్ కలిగితే తర్వాత ఆ ప్లేసెస్ మనం విజిట్ చేయడము. ఇది ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది. అండ్ అలాగా బికాజ్ సోషల్ మీడియా వల్ల ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి చేస్తా ఉంటారు. అండ్ నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. సో, ఒక కంటెంట్ అనేది ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు. సో, కంటెంట్ మార్కెటింగ్‌లో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ ట్రావెలింగ్‌కి సంబంధించి కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవడము. అండ్ బ్లాగ్స్ ద్వారా, ఆర్టికల్స్, వీడియోస్ ద్వారా ఇది డిఫరెంట్ మెంబర్స్‌కి రీచ్ అయ్యే విధంగా అది సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం. సో, ఎగ్జాంపుల్స్ డెస్టినేషన్ గైడింగ్స్ గానివ్వండి, ట్రావెలింగ్ బ్లాగ్స్, విర్చువల్ టూర్స్, కల్చరల్ స్టోరీస్ మీకు ఇది మనం లాస్ట్ క్లాస్‌లో చూసినయమ్మా. సో, ఇదిగోండి బ్లాగర్స్ వైస్‌లో చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్‌గా ఇంతమందొచ్చారు. డేవిడ్ లిట్టర్ అని, లారెన్ బులెన్. సో, వీళ్ళు ఇంటర్నేషనల్‌గా ఉండేవాళ్ళు. అండ్ ఈ మెంబర్స్ ఏంటి దేశీ ట్రావెలర్స్. ఇలాంటి వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క ఆహ్, ఛానెల్స్‌లో ఈ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తా ఉంటారు. ఇదిగోండి ఇండియన్ ట్రావెల్ వ్లాగ్. సో, ట్రావెలింగ్ అలోన్ ఇన్ ఇండియా. సో, నార్త్ ఇండియాలో ట్రావెలింగ్ అనేది చేస్తా ఉంటున్నారు అలోన్‌గా. అండ్ తర్వాత గోయల్. సో, ట్రావెల్ బ్లాగర్. సో, ఇలాగేంటంటే షిమ్లా ఇదిగోండి. ఇలాగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకొని సో, ఒక డెస్టినేషన్‌కి సంబంధించి, ఒక ప్లేస్‌కి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అనేవి సో, మీకు తర్వాత మీరు ఫ్రీ టైమ్‌లో మీరు చూసుకోండమ్మా. ఎంటరింగ్ ద వరల్డ్స్ స్ట్రేంజెస్ట్ కంట్రీ. సో, ఈ యూరోప్‌లో ఉన్న స్ట్రేంజెస్ట్ కంట్రీలోకి వీళ్ళు ఎంటర్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించి వీడియోస్ చేస్తున్నారని. సో, ఇలాగా సోషల్ మీడియా పర్పస్‌లో చూసుకుంటే రీచ్ అనేది ఎక్కువుంటుంది కాబట్టి, ఈ సోషల్ మీడియా ప్రమోటింగ్ అనేది చేసుకుంటారు. సో, దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. నేనంత చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్టొచ్చి అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్స్. సో, అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్స్‌లో వచ్చి ఏంటంటే ఇక్కడ ఎన్ని టైప్స్ ఉంటాయి. టెలివిజన్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వడము. అండ్ తర్వాత న్యూస్ పేపర్‌లో యాడ్స్ గానివ్వండి, రేడియో. సో, అంతకుముందు జనరేషన్‌లో అంటే రేడియోసే యూజ్ చేసేవారు కాబట్టి రేడియో ప్రమోషన్స్ అనేవి చేసేవారు. అండ్ నెక్స్ట్ ఆన్‌లైన్‌లో బ్యానర్ యాడ్స్ అనేవి ఇవ్వడం. ఇదిగోండి ఇలాంటి ఆన్‌లైన్ బ్యానర్ యాడ్స్ అనమాట. ఇది క్లోతింగ్‌కి సంబంధించి వాటి గురించి ఆన్‌లైన్‌లో యాడ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెర్నింగ్ సంబంధించి. సో, మనకి టూరిజం మెయిన్ కదా! సో, టూరిజం వైస్‌లో చూద్దాం. ఇదిగోండి. సో, ఇలాగా టూరిజం బ్యానర్స్ యాడ్‌లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ప్లేస్‌కి సంబంధించి అక్కడున్న మెయిన్ స్పాట్స్‌ని తీసుకొని, వాటిలో కొన్ని ఇమేజెస్ యాడ్ చేయడము. అండ్ తర్వాత మ్యాటర్ యాడ్ చేయడము. దాన్ని అప్‌లోడ్ చేయడం. ఇలాగా టూరిజం యాడ్స్ అనేవి ఉంటాయి. ఇదేంటి స్కూబా డైవింగ్ సంబంధించి బ్యానర్స్ అనమాట. ఇది ఏ ప్లేస్ గురించొచ్చి
సో ట్రావెల్ ద వరల్డ్. సో ఇక్కడ ఏంటి ఇక 35% డిస్కౌంట్ సంబంధించి ఎప్పటి నుంచి స్టార్టింగ్ అవుతుంది బుకింగ్స్ అనేవి, అండ్ తర్వాత వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అండ్ కొంచెం మ్యాటర్ ఈ యొక్క టూర్ గురించి. సో ఇలాగా యాడ్స్ అనేవి ఇస్తూ ఉంటారమ్మా. అండ్ తర్వాత సో టైప్స్లో చూసుకుంటే మనకి 4 టైప్స్ అని చెప్పుకున్నాము: టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్, న్యూస్ పేపర్ యాడ్స్, రేడియో ప్రమోషన్స్, ఆన్లైన్ బ్యానర్ యాడ్స్. సో ఇలా 4 టైప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్. సో పబ్లిక్స్గా ఎలా వర్క్ అవుతుంది ఈ యొక్క యాడ్స్ వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక డెస్టినేషన్ సంబంధించి ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందులో యాక్టివిటీస్ ఏం చేస్తారు: ప్రెస్ రిలీజెస్ చేయడము, మీడియా టూర్స్, ట్రావెల్, జర్నలిజం. సో జర్నలిజమ్స్ కూడా కొంతమంది ట్రావెలింగ్ వైజ్గా చేస్తూ ఉంటారు. అండ్ టూరిజం ప్రెస్ కాన్ఫరెన్సెస్. సో మనకి కొన్ని ఛానల్స్ ఉంటాయి. సో ఈ న్యూస్ ఛానల్స్లోనే టూరిజం వైజ్ సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్ గురించి చెప్తూ ఉంటారు. సో అలాంటి ఛానల్స్ రావడము. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఫేర్స్ అండ్ ఎగ్జిబిషన్స్. సో ఫేర్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ద్వారా ఈ యొక్క పీపుల్కి అనేది ఈ థింగ్ అనేది ఎలా రీచ్ అవుతుంది. సో ఇందులో ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే టూరిజం ఎక్స్పోస్, ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్కెట్స్, కల్చరల్ ఫెస్టివల్స్ అనేవి చేయడం. సో టూరిజం ఎక్స్పోస్ గురించి చూద్దాము. సో ఇదిగోండి ఇలాగ టూరిజం ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఒక ప్లేస్కి సంబంధించి అక్కడ ఉన్న మేజర్ అట్రాక్టివ్ థింగ్స్ అనేది తీసుకోవడము. అండ్ తర్వాత ఒక ఎగ్జిబిషన్ టైప్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండము. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్. సో ఇదేంటి 200+ ఎగ్జిబిటర్స్ ఉంటారు అండ్ 8+ కంట్రీస్లో. అండ్ తర్వాత 18+ స్టేట్స్ అనేవి ఇక్కడ లీడర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ కేరళలో సో B2B ట్రావెల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో కొచ్చిలో 8, 9, 10 జాన్లో 2026లో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో దీన్ని కండక్ట్ చేశారు. సో ఇది ఎంత టైం ఉంటుంది? సో ఇలా 3 డేస్. సో ఇలాగ ఇన్ని హవర్స్ అనేవి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఎక్స్పో ఇదిగోండి, పర్టికులర్ ప్లేస్ గురించి కాదు ఇది. సో ఇలాగా ఎక్స్పో అనేవి ఉంటాయమ్మా. సో అంటే ఎగ్జిబిషన్స్ టైప్స్లో. సో ఎగ్జిబిషన్ టైప్లో ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్గా ట్రావెల్ మార్కెట్స్ అండ్ కల్చరల్గా ఫెస్టివల్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ట్రావెలింగ్ వైజ్లోనే. అర్థమవుతుందా అమ్మా? సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ కాదు, అందుకనే నేను అంత డెప్త్గా వెళ్ళట్లేదు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ఒక మార్కెటింగ్ అలా ఉంటుంది. సో సో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యొక్క అకౌంట్స్లో, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్, ఎనీ అదర్ అకౌంట్స్లో సో వాళ్ళకి సంబంధించి ఆ డెస్టినేషన్ గురించి ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడము. అండ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కొంతమంది ఇలా కల్చరల్ హెరిటేజ్ సైట్స్కి విజిట్ చేస్తారు, లైక్ చార్మినార్ అని, తాజ్మహల్ అండ్ నెక్స్ట్ ఇలాంటి ప్లేసెస్లో విజిట్ చేసి వాళ్ళ యొక్క ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి చెప్పడం. సో లైక్ వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇలాగా ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ వల్ల ఏంటంటే మెనీ టూరిస్ట్ అనే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ట్రావెల్ బ్లాగ్స్ అని మనకి డిజిటల్ క్యాంపెయిన్స్ చెప్పాను, అంటే ఎగ్జిబిషన్స్ కానివ్వండి, డిజిటల్గా క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేస్తాను. డిజిటల్ క్యాంపెయిన్స్ కూడా చూపిస్తాను.
మన వాయిస్ వినిపిస్తుందా? ఇదిగోండి డిజిటల్ క్యాంపెయిన్స్ ఇవి. సో, ఈ టైప్ ఆఫ్ డిజిటల్ క్యాంపెయిన్ ఇండస్ట్రీ వల్ల ఈ యొక్క టూరిజం సంబంధించి ఎలా యూజ్ అవుతుంది. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ద టూరిజం ఇండస్ట్రీ. సో, స్ట్రీమ్‌లైన్ బుకింగ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో, ట్రాన్సాక్షన్స్ సంబంధించి గానివ్వండి, బుకింగ్స్ సంబంధించి గాని ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్‌గా ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ మేడ్ సో, షేరింగ్ కానివ్వండి అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మేడ్ చేయడం అంటే తయారు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కస్టమర్ ఎంగేజ్‌మెంట్ బూస్ట్. సో, కస్టమర్స్ సంబంధించి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అనేది బూస్ట్ అవ్వడం. అండ్ తర్వాత షేరింగ్. సో, వాళ్ళకి సంబంధించిన పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. అండ్ ఎఫిషియంట్ మార్కెటింగ్ ఛానల్స్. సో, ఎఫిషియంట్‌గా మార్కెటింగ్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా వైస్‌లో కమ్యూనికేషన్స్ ఉంటాయి. అపీల్ టు ఎక్స్‌పీరియన్స్ హంగ్రీ కన్స్యూమర్స్. సో, ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అండ్ అనే ఎంతూజియాజం ఉన్న కస్టమర్స్‌కి ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ అనేది యాజ్ మెయిన్ సోర్స్ కింద ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్సనల్స్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇది ఆల్రెడీ వచ్చినట్టుంది. షేరింగ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌లో. సో, పర్సనలైజ్‌గా ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇవ్వడం. అర్థమైందా అమ్మా? సో, నెక్స్ట్ వచ్చి ప్యాకేజ్ ప్రమోషన్స్. సో, ఫస్ట్ ఇప్పుడేంటి ఇన్‌ఫ్లూయన్స్ అయింది. సెలబ్రిటీస్ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ ప్యాకేజ్ ప్రమోషన్స్‌లో వచ్చి అఫోర్డబుల్‌గా ట్రావెలింగ్ ఆప్షన్స్ గానివ్వండి ఇవ్వడము. అండ్ ఇక్కడ ప్యాకేజీ కింద సో, ట్రాన్స్‌పోర్టేషన్ గానివ్వండి, అకామిడేషన్, సైట్ సీయింగ్ అన్నీ కలిపి అఫోర్డబుల్ అమౌంట్‌కి వస్తుంది అని ప్యాకేజ్ ప్రమోషన్స్ అనేవి చేస్తా ఉంటారు. అండ్ ఈ దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ చూసుకుంటే అఫోర్డబుల్‌గా ట్రావెలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రావెలింగ్ అనేది చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ కన్వీనియన్స్ ఉంటుంది. టూరిస్ట్‌కి కన్వీనియన్స్ ఉంటుంది. అండ్ అట్రాక్టివ్‌గా డిస్కౌంట్స్. సో, ఇందాక చూసాం 35% డిస్కౌంట్ ఉందని. అలాగే డిస్కౌంట్స్ అనేవి ఇస్తా ఉంటారు. సో, ట్రావెలింగ్ సంబంధించి. సో, అలాంటివి. సో, ఈ టైప్ ఆఫ్ ప్యాకేజ్ ప్రమోషన్స్ వల్ల ఏంటంటే అఫోర్డబుల్‌గా ట్రావెలింగ్ చేయగలుగుతారు. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ తర్వాత కన్వీనియన్స్ ఉంటుంది టూరిస్ట్‌కి. అండ్ డిస్కౌంట్స్ వీటి వల్ల కూడా కన్వీనియన్స్ ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ సీజనల్ ప్రమోషన్స్. సో, ప్రమోషన్స్‌లో టైప్స్‌లో చూసుకుంటే సీజనల్ వైస్‌లో సమ్మర్ టైంలో బీచ్ ప్రమోషన్స్ అనేవి చేస్తా ఉంటారు. అండ్ తర్వాత ఫెస్టివల్స్ టైంలో కల్చరల్ టూరిజం అనేది. అండ్ వింటర్ టైంలో వైల్డ్ లైఫ్ టూరిజం. సో, మీకు చెప్పాను కదా! ఫెస్టివల్ టైమ్స్‌లో కల్చరల్ టూరిజం సంబంధించి ప్రమోషన్స్ చేస్తా ఉంటారని. సో, అలాగా సీజనల్ ప్రమోషన్స్ వైస్‌లో సో, ఏ సీజన్‌కి ఏ యొక్క టైప్ ఆఫ్ టూరిజం బెస్ట్ ఉంటుందో ఆ టూరిజంని వీళ్ళు ప్రమోట్ చేస్తా ఉంటారు సోషల్ మీడియాలో. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. సో, ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఈ యొక్క బిజినెస్‌లో ఏంటంటే ప్రమోషనల్‌గా ఈమెయిల్స్ అనేవి సెండ్ చేయడం కస్టమర్స్‌కి. సో, దేని గురించి సెండ్ చేస్తారంటే ఈమెయిల్స్ ట్రావెలింగ్ ఆఫర్స్ సంబంధించి డిస్కౌంట్స్ అండ్ న్యూ డెస్టినేషన్. సో, ఏదైనా న్యూ ప్లేసెస్ యాడ్ అయినా సో, వాటి గురించి యాడ్ చేయడము. అండ్ తర్వాత హాలిడే ప్యాకేజెస్. సో, హైదరాబాద్‌లో మనకి ఎకో పార్క్ అనేది న్యూగా ఒక పార్క్ అనేది స్టార్ట్ జేయడం జరిగింది. సో, అలాగే ఏదైతే న్యూ ప్లేసెస్ అనేవి లైక్ స్టార్ట్ అవుతున్నాయో వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ త్రూ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా ఉంటారు. సో, మీరు ఎకో పార్క్ ఇమేజెస్ చూసారా? అసలు ఇన్ఫర్మేషన్ తెలుసా మీకు ఎకో పార్క్ గురించి? సో, ఇదే ఎకో పార్క్ యొక్క ఇమేజెస్ అమ్మ. సో, ఆల్‌మోస్ట్ 85 కంట్రీస్ నుంచి అనుకుంటా ప్లాంట్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరిగింది. ఇదిగోండి.
ఇదిగోండి ఇలాగా కొంతమంది వ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇదిగో ఇండియాస్ బిగ్గెస్ట్ ఎకో పార్క్ ఇన్ హైదరాబాద్ అని ఇలాగా వ్లాగ్స్ చేయడము అండ్ దాని ద్వారా రిమైనింగ్ పర్సన్స్ తెలుస్తుంది. నేను కూడా ఇలాగే వ్లాగ్స్ వల్ల చూసినట్టున్నాను ఆర్ న్యూస్లో చూసానమ్మా ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది ఎకో పార్క్ ఇమేజెస్ ఇలాగే ఏమైనా న్యూ ప్లేసెస్ యాడ్ అయినా మనకి త్రూ ఈమెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు ఆ యొక్క టూరిజం ప్రొఫెషనల్స్. సో వాళ్ళ ద్వారా ఓకేనా అమ్మ? సో ఇది ఈమెయిల్ మార్కెటింగ్ గురించి అండ్ తర్వాత మొబైల్ అప్లికేషన్స్. సో టూరిజం ప్రమోషన్స్లో మొబైల్ అప్లికేషన్స్ని ఎలా యూస్ చేస్తున్నారు. సో ట్రిప్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం అండ్ తర్వాత హోటల్స్ బుక్ చేసుకోవడానికి న్యూ డెస్టినేషన్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఈ యొక్క యాప్ అప్లికేషన్స్ అనేవి యూస్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఇది ఆల్మోస్ట్ తెలిసిందే. సో గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోవడం ఇలాంటివి. అండ్ తర్వాత కొలాబరేటివ్ మార్కెటింగ్లో వచ్చి ఏంటంటే ఆర్గనైజేషన్స్ సో కొలాబరేట్ అవుతాయి. సో ఎయిర్లైన్స్ తోటి హోటల్స్ తోటి ట్రావెల్ ఏజెంట్స్ తోటి కొలాబరేట్ అయ్యి సో టూరిజం ఒక ఆర్గనైజేషన్. సో టూరిజం ఆర్గనైజేషన్స్ అనేవి ఇలా ఎయిర్లైన్స్ హోటల్స్ ట్రావెల్ ఏజెంట్స్ తోటి కొలాబరేట్ అయ్యి ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉంటారు ఆ డెస్టినేషన్ సంబంధించి. సో టుగెదర్గా సో మనం చూసుకున్నామంటే ఎయిర్లైన్స్లో కొన్ని ఇలా ప్లేసెస్కి వెళ్ళడానికి ఉందని బ్యానర్స్ అండ్ పాంప్లెట్స్ అనేవి పంచుతూ ఉంటారు ఒక్కొక్క ప్లేస్లో. సో అలాగా ఈ టూ పీపుల్స్ టూ ఆర్గనైజేషన్స్ కంబైన్ అయ్యి సో ఈ ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్స్లో ఎయిర్లైన్స్ అనే వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్ డెస్టినేషన్ గురించి ప్రమోట్ చేయడము ట్రావెల్ ప్యాకేజెస్ గురించి. అండ్ తర్వాత ఈవెంట్ టూరిజం మార్కెటింగ్లో వచ్చి ఏంటంటే సో స్పెషల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. సో లార్జ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అనే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి సో కొన్ని ఈవెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఫెస్టివల్స్ కానివ్వండి స్పోర్ట్స్ తర్వాత ఎగ్జిబిషన్స్ టైప్స్ ఇందాక చూసుకున్నాం మనం ఎగ్జిబిషన్స్ అనేవి కేరళలో. సో అలాంటివి అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అనేవి క్రియేట్ చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అనేది వాళ్ళని అక్కడికి అట్రాక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ టూరిజం. సో అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో కానివ్వండి డెస్టినేషన్లో కానివ్వండి టూరిజం వైజు డెవలప్ అవ్వాలి అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది కూడా డిక్రీజ్ అవ్వాలి. సో టూరిజం అనేది ఏమవ్వాలి ఇంక్రీజ్ అవ్వాలి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేవి డిక్రీజ్ అయ్యే విధంగా ఉండాలి. సో మోడర్న్గా ఉన్న టూరిజం ఏంటంటే మెయిన్గా ఫోకస్ చేస్తుంది ట్రావెలింగ్ మీదను అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద కూడా సో మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది. సో ఇందులో ఎకో ఫ్రెండ్లీ ఎకో టూరిజం అనేది ప్రమోట్ చేస్తూ కల్చర్ అనేది ప్రిజర్వ్ చేయడానికి ఈ మోడర్న్ టూరిజం అనేది మెయిన్గా వర్క్ అవుతుంది. సో ఎగ్జాంపుల్గా మనకి అజంతా ఎల్లోరా కేవ్స్లో చూసుకుంటే అక్కడ సస్టైనబుల్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తుంది అండ్ అలాగే అక్కడ సంబంధించి ఆ డెస్టినేషన్ వైజ్ కూడా సోషల్ మీడియా త్రూ మార్కెటింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇదమ్మా మీకు మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ తెలిసిందే. అర్థమైందా? అమ్మ ఈ ప్రాజెక్ట్ బుక్లో ఏదైతే ఉందో దాని గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. సో ఇఫ్ ఇది మీకు ఐడియా ఉంటేనే ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగినా మీరు చెప్పగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చి మనకి కల్చర్ క్రాఫ్ట్స్ అండ్ లోకల్ లైఫ్. సో అమరావతి రీజియన్లో రిచ్ లోకల్ లైఫ్ కల్చర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మెయిన్గా మనకి లోకల్ కల్చర్ అండ్ తర్వాత విలేజ్ లైఫ్ అనేది మెయిన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కల్చరల్ ఎలిమెంట్స్లో చూసుకుంటే ట్రెడిషనల్గా ఉండే ఫెస్టివల్స్ సో మన సంక్రాంతి దసరా ఇలాంటి టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ అండ్ తర్వాత మెయిన్గా అక్కడ బుద్ధిస్ట్ హెరిటేజ్ ట్రెడిషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు నాగార్జున కొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ తర్వాత అమరావతి స్తూపం గురించి తర్వాత అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్
అండ్ ఉండవల్లి కేవ్స్, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, బుద్ధిస్ట్ హెరిటేజ్ ట్రెడిషన్స్ సంబంధించినవి. సో వాటి గురించి ఒక ఐడియా ఉండాలి. అండ్ మీకు నోట్స్ అనేవి ఇచ్చాం కదా, సో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ లోకల్గా క్రాఫ్ట్స్ అండ్ స్కల్ప్చర్ ట్రెడిషన్స్. సో ఆ లోకల్ క్రాఫ్ట్స్ కానివ్వండి అండ్ స్కల్ప్చర్ సంబంధించి ట్రెడిషన్స్, మీకు ఇమేజెస్ చూపిస్తాను అండి. దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, బట్ ఇమేజెస్ చూపించాలి కదా. సో అక్కడ ఉండే కల్చరల్ ట్రెడిషన్స్ ఏంటి, ఈ కూచిపూడి, భరతనాట్యం, ఇలాంటి కల్చరల్ ట్రెడిషన్స్. అండ్ తర్వాత క్రాఫ్ట్స్ గురించి చూసుకుంటే, సో అమరావతి మహాచైత్య దగ్గర ఉండే క్రాఫ్ట్స్ అనమాట ఇక్కడ. సో ఇదిగోండి, ద హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియాస్ బుద్ధిస్ట్ హెరిటేజ్. సో ఇది, ఈ యొక్క ప్లేస్ని మనం హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియాస్ బుద్ధిస్ట్ హెరిటేజ్ కింద చెప్పుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా డిఫరెంట్ ప్లేసెస్ని ఈ యొక్క అమరావతి అనేది కనెక్ట్ చేస్తుంది. డిఫరెంట్ శ్రీలంక, జపాన్ నుంచి చాలామంది టూరిస్ట్ అనే వాళ్ళని ఇక్కడ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సైడ్ వ్యూ అమ్మ, ఇది ఫ్రంట్ వ్యూ ఇమేజ్, ఇది ఫ్రంట్ వ్యూ అండ్ ఇది సైడ్ వ్యూ. సారీ, ఇది సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ ఆర్ట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్లో చూసుకుంటే మనకి కలంకారీ ఆర్ట్స్ అనేవి చేస్తూ ఉన్నారని చెప్పుకున్నాము. ఇదిగోండి కలంకారీ. ఈ కలంకారీలో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి, గుర్తుందా? కలంకారీలో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. ఆ టూ టైప్స్లో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లోకల్ క్రాఫ్ట్స్, తర్వాత రూరల్ లైఫ్ స్టైల్. సో నియర్ కృష్ణా రివర్ దగ్గర, సో రూరల్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది పీపుల్ది, సో ఇది తెలిసిందే. ఇదిగోండి రూరల్ పీపుల్స్ లాగా బోట్స్లోని వెళ్ళి అక్కడ ఫిషింగ్ అనేది చేసుకోవడము, అండ్ వాటి మీద వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. అనేది పుష్కర్ ఘాట్ దగ్గర. కలంకారీ గుర్తున్నాయమ్మా మీకు లేదా? ఇది లోకల్ లైఫ్స్ గురించి. సో కలంకారీలో మనకు టూ టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చి శ్రీకాళహస్తి స్టైల్, అండ్ నెక్స్ట్ మచిలీపట్నం బుక్ ప్రింటింగ్ స్టైల్ అనేది చెప్పుకున్నాం. ఓకేనా, గుర్తుందా? కలంకారీ.
సో ఇదిగోండి ఈ కలంకారీ శారీస్ అండ్ సో మనకి టూ టైప్స్ ఆఫ్ ఈ ప్రింటింగ్స్ అనేవి ఉంటాయమ్మా మనకు శ్రీకాళహస్తి స్టైల్ అని ఒకటి అండ్ తర్వాత మచిలీపట్నం స్టైల్ అనేది ఒకటి ఈ ఒక శ్రీకాళహస్తి దాంట్లో ఏంటి ఫ్లోరల్ డిజైన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ దాంట్లో ఏం చూసుకుంటే బ్లాక్ ప్రింటింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చి టూర్ గైడ్స్ కెన్ ఇంక్లూడ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ సచ్ యాజ్ ఫుడ్ లోకల్ ఫుడ్ టేస్టింగ్ విలేజ్ విజిట్స్ క్రాఫ్ట్ డెమాన్స్ట్రేషన్స్ సో టూర్ గైడ్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు కల్చరల్ ఎక్స్పీరియన్సెస్లో ఏంటంటే లోకల్గా ఫుడ్ టేస్టింగ్ అనేది చేయించడము పీపుల్స్ తోటి అంటే టూరిస్ట్ తోటి అండ్ నెక్స్ట్ విలేజ్ విజిట్ చేయించడము అండ్ క్రాఫ్ట్స్ యొక్క డెమాన్స్ట్రేషన్ అక్కడ చేసే క్రాఫ్ట్స్ యొక్క డెమాన్స్ట్రేషన్ కూడా చేయించవచ్చు సో క్రాఫ్ట్స్లో చూసుకుంటే మనకి పాటరీ అండ్ క్లే క్రాఫ్ట్స్ ఉన్నాయి అండ్ తర్వాత బ్యాంబూ అండ్ ఎకో ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ అనేవి చేస్తున్నారని చెప్పుకున్నాం సో బాస్కెట్స్ అని ఇలాంటి థింగ్స్ అండ్ బొమ్మలు కూడా చేస్తున్నారని చెప్పుకున్నాం ఇమేజెస్ చూపించాను కదమ్మా మీకు ఈ క్లాస్ కూడా మనకు రీసెంట్గా అయింది సో ఇలాగా క్రాఫ్ట్స్ క్లే క్రాఫ్ట్స్ అని బ్యాంబూ క్రాఫ్ట్స్ అని చేస్తూ ఉంటారు ఇదిగోండి క్రాఫ్ట్స్ సో ఇది క్రాఫ్ట్ డెమాన్స్ట్రేషన్స్లోకి వచ్చి సో అక్కడ ఏ క్రాఫ్ట్స్ ఉంటాయి అంటే మీరు పాటరీ కానివ్వండి క్లే క్రాఫ్ట్స్ ఉంటాయి అని తర్వాత బ్యాంబూ క్రాఫ్ట్స్ అనేవి చేస్తూ ఉంటారని ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి అమరావతి హెరిటేజ్ టూర్ గైడ్ స్క్రిప్ట్ సో అమరావతి సంబంధించి హెరిటేజ్ టూర్ గైడ్ సంబంధించి స్క్రిప్ట్ అనేది ఎలా ఉండాలి సో ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ సో ఇంట్రడక్షన్ వైజ్లో వెల్కమ్ టు అమరావతి వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ సెంటర్ సో ఇప్పుడే లైక్ ఫస్ట్ ఆ ప్లేస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు సో ఎలా మాట్లాడాలి గైడ్స్ సో దాని గురించి స్క్రిప్ట్ అనేది ఇదమ్మా సో వెల్కమ్ టు అమరావతి వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఇన్ ఇండియా ఓవర్ 2000 years ago దిస్ రీజియన్ వాజ్ నౌన్ యాజ్ ధాన్య కటక సో 2000 years ఎగో యొక్క ప్లేస్ అనేది యాజ్ అ ధాన్య కటక కింద పిలిచేవారు అండ్ దాని గురించి ఎందుకు అలా పిలిచేవారు బికాస్ అక్కడ ఫ్లరిషింగ్ అనమాట సో యాజ్ ఎ లెర్నింగ్ సెంటర్ గాను అండ్ స్పిరిచువల్ సెంటర్ గాను ఈ ప్లేస్ అనేది ఫ్లరిష్ అయ్యేది అండ్ ఈ యొక్క నేమ్ అనేది ఎందుకు వచ్చిందంటే ధాన్య అని అంటే రైస్ అని అర్థం అండ్ కటక అంటే ఏరియా సో ధాన్యానికి సంబంధించి ఏ లోటు లేని ఒక ఏరియా కింద అండ్ తర్వాత రివర్ సో కృష్ణా రివర్ పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ సంబంధించి ఫెర్టిలైజర్స్ కానీ సో ఇవన్నీ ఫెసిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఈ పంటలు అనేవి బాగా పండి సో ఈ యొక్క రీజన్ తోటి ఇక్కడ ట్రేడింగ్ పర్పస్ అండ్ తర్వాత ఫుడ్కి సంబంధించి ఏ లోటు ఉండేది కాదు ట్రేడింగ్ పర్పస్ అనేది మంచిగా ఉండేది ఈ టైప్ ఆఫ్ రీజన్స్ అని కలుపుకొని ఈ ప్లేస్కి ధాన్య కటకాన్ని నేమ్ ఇచ్చారు ఓకే అండ్ ద గ్రేట్ అమరావతి స్తూప యు సీ
Here one stood as one of the largest Buddhist monument in the world, attracting monks and scholars from across Asia. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమరావతి స్తూపం అనేది సో యాజ్ ఇయర్స్ బ్యాక్ యాజ్ అ లార్జ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ కింద సో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ కదా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అట్రాక్ట్ ఏషియాలో ఉన్న మాంక్స్ని స్కాలర్స్ని అట్రాక్ట్ చేసేది. సో ఈ ప్లేస్కి అట్రాక్ట్ చేసుకుని ఇక్కడ విజిటింగ్ అనేది చేసేలా చేసుకునేది అని చెప్తున్నారు. సో ఇదమ్మా ఈ ఇంట్రడక్షన్ వైజ్లో వాళ్ళ యొక్క స్క్రిప్ట్ గురించి. అండ్ తర్వాత ఏదైనా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం. ఇలాగా హెరిటేజ్ టూరిజం సంబంధించి స్క్రిప్ట్. అర్థమైందా? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తారు ఆ ప్లేస్ గురించి. అండ్ తర్వాత హిస్టారికల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో అమరావతి సంబంధించిన కానివ్వండి వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గురించి. నెక్స్ట్ వచ్చి ఆ యొక్క ప్లేస్లో ఉన్న మేజర్ టూరిస్ట్ అట్రాక్టివ్ ఏరియాస్ గురించి చెప్పడం. సో ఆ యొక్క అండ్ తర్వాత ఉన్న ప్లేసెస్ గురించి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం ఇలాగా. సో ఈ స్క్రిప్ట్ అనేది ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ అనేది ఇవ్వడం. సో తర్వాత దాంతో ఈ యొక్క స్క్రిప్ట్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో ఇలా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆ ప్లేస్ గురించి, అండ్ తర్వాత హిస్టరీ వైజ్గా, తర్వాత అక్కడ ఉన్న మెయిన్ అట్రాక్టివ్ ఏరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, అండ్ నెక్స్ట్ కన్క్లూజన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఛాలెంజెస్ ఇన్ అమరావతి టూరిజం. ఛాలెంజెస్ ఏంటి అమరావతి టూరిజానికి సంబంధించి ఉన్న ఛాలెంజెస్ చూసుకుంటే, సో దీని ఉన్న ఇంపార్టెన్స్ వైజ్గా చూసుకుంటే అమరావతి అనేది ఈ యొక్క ప్లేస్కి అనేది ఇంపార్టెన్స్ ఉంది. బట్ చాలా థింగ్స్లో అమరావతి టూరిజం వైజ్ ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తుంది. మెయిన్గా చూసుకుంటే లిమిటెడ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్స్. సో ఇంటర్నేషనల్గా ప్రమోషన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. అండ్ తర్వాత టూరిస్ట్ ఫెసిలిటీస్. సో అక్కడ టూరిస్ట్కి సంబంధించి ఫెసిలిటీస్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఉండవు, ఇన్సఫిషియంట్ వైజ్లో ఉంటాయి. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రైన్ ప్రొఫెషనల్ గైడ్స్. సో ప్రొఫెషనల్ గైడ్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉండరు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ప్రమోషన్స్ లేవు కాబట్టి మ్యాక్సిమం డొమెస్టిక్ టూరిస్టే వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి అంత ప్రొఫెషనల్ గైడ్స్ అనేవాళ్ళు అక్కడ మెయింటైన్ చేసుకోరు. అండ్ ఫెసిలిటీస్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు అండ్ ఇన్సఫిషియెంట్గా ఉండదు టూరిస్ట్కి. సో ఇన్సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఏంటి, అక్కడ విజిటింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫెసిలిటీస్ ఉంటాయో విజిటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో లైక్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి విజిటింగ్ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది. అండ్ పబ్లిక్ అవేర్నెస్. సో పబ్లిక్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా అవేర్నెస్ అనేది అంత ఎక్కువ ఉండదు అండ్ లిమిటెడ్గా ఉంటుంది. సో ఇది అడ్రసెస్ని ఇష్యూ చేసుకుని, సో లైక్ ఈ ఇష్యూస్ని అనేది అడ్రస్ చేసుకుని సో టూరిజం డెవలప్మెంట్లో ఈ యొక్క ప్లేస్ని అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసి ప్లేస్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్తున్నారు. అండ్ రికమెండేషన్స్ వైజ్లో చూసుకుంటే ప్రమోట్ అమరావతి టూరిజం ఎఫెక్టివ్లీ, ట్రైన్ ప్రొఫెషనల్స్, టూర్ గైడ్స్. సో రికమెండేషన్స్ ఈ యొక్క ప్లేస్ని సంబంధించి మనం యాజ్ ఏ మేజర్ టూరిస్ట్ హబ్ కింద చేయాలి అంటే ఎక్కువ మంది టూరిస్ట్ రావాలి అంటే ఏ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ అనేవి చేయాలి అంటే ప్రొఫెషనల్ గైడ్స్ ట్రైన్ చేయడము అండ్ వాళ్ళని ప్రిపేర్ చేయడము అండ్ తర్వాత డిజిటల్గా క్యాంపెయిన్స్. సో టూరిజం డెవలప్మెంట్ చేయడము క్యాంపెయిన్స్ ఇలాగా మీకు ఇందాక చూపించిన డిజిటల్ క్యాంపెయిన్స్కి సంబంధించినవి మేజర్స్. సో అలా డిజిటల్ క్యాంపెయిన్స్ చేసి సోషల్ మీడియా వైజ్లో ప్రమోట్ చేయడము. అండ్ నెక్స్ట్ టూరిస్ట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ నీడ్స్ అనేవి అవైలబుల్గా ఉండేలాగా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయడము.
అండ్ తర్వాత అమరావతి. సో, గ్లోబల్ బుద్ధిస్ట్ సర్క్యూట్ కింద అమరావతిని ప్రమోట్ చేయాలి. సో, సర్క్యూట్స్‌లో మనకి ఇంటర్నేషనల్ వైస్‌గా బుద్ధిస్ట్ సర్క్యూట్స్‌లో చాలా ఉన్నాయి. సో, అందులో ఈ ప్లేస్‌ని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా చేయాలి. అండ్ తర్వాత ఆర్గనైజ్ కల్చరల్ ఫెస్టివల్స్. సో, కల్చరల్ ఫెస్టివల్స్‌ని కండక్ట్ చేయడం. అండ్ తర్వాత హెరిటేజ్ వాక్స్ అనేవి కండక్ట్ చేసి ఈ ప్లేస్‌ననేది గ్లోబల్ వైస్‌గా ప్రమోట్ చేయాలి అని. అర్థమైందా అమ్మా? నెక్స్ట్ కన్క్లూజన్‌లో చూసుకుంటే మనకి Amaravati represents a significant chapter in India's cultural and religious history. సో, అమరావతి అనేది మెయిన్ సిగ్నిఫికెంట్‌గా అండ్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇండియాస్ కల్చర్‌లో గాని, రిలీజియస్ హిస్టరీకి సంబంధించి కూడా. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కింగ్స్ అనేవాళ్ళు రూల్ చేశారు డైనస్టీ వైస్‌లో. అండ్ వాళ్ళకి సంబంధించి చాలా మేజర్ హిస్టరీ అనేదుంది. అండ్ యాజ్ ఎ మేజర్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ ఇట్ హోల్డ్స్ గ్రేట్ పొటెన్షియల్ ఫర్ కల్చరల్ టూరిజం. సో, ఈ ప్లేస్‌లో చూసుకుంటే మనకు మేజర్‌గా బుద్ధిజం అనేది డెవలప్ అవుతూ వచ్చిన తర్వాత ఆహ్, లైక్ ఇక్ష్వాకాస్ డైనస్టీ టైంలో సో, హిందూయిజం అనేది యాడ్ అవ్వడం జరిగింది. బట్ మెజారిటీ వైస్ బుద్ధిజం అనేదే ఉంది. సో, ఇలాగా ఆ కల్చర్‌కి సంబంధించి కల్చరల్ టూరిజంలో ఇక్కడ బుద్ధిజం హెరిటేజ్‌కి సంబంధించి ఒక పొటెన్షియల్ అనేది ఉంది. సో, ఇక్కడ మేజర్ వైస్‌గా చూసుకుంటే ట్రెడిషన్స్‌లో గానివ్వండి వీటిల్లో సో, బుద్ధిజం ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో, చాలా ప్లేసెస్ మేజర్ బుద్ధిస్ట్ ప్లేసెస్. సో, ఇలాగా కల్చరల్ వైస్‌లో గానివ్వండి అండ్ తర్వాత హిస్టరీ వైస్‌లో బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్‌కి ఒక రోల్ అనేదుంది. And effective communication, professional tour guiding plays a crucial role in enhancing tourist experience and preserving historical heritage. సో, ఈ కమ్యూనికేషన్ వైస్‌లో ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ గానివ్వండి, సెక్టార్‌లో వర్క్ చేసే మెంబర్స్ గానివ్వండి, వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే, సో, ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది మెయిన్‌గా టూరిస్ట్ ఎక్స్‌పీరియన్స్ గానివ్వండి, అండ్ తర్వాత హెరిటేజ్ సంబంధించి ప్రిజర్వ్ చేయడానికి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుందమ్మా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బై కంబైనింగ్ హిస్టారికల్ నాలెడ్జ్ అండ్ స్టోరీ టెల్లింగ్, ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ ఇటినరీ ప్లానింగ్ టూర్ గైడ్స్ can transform Amaravati into a vibrant cultural tourism destination. సో, హిస్టారికల్ నాలెడ్జ్‌ని, స్టోరీ టెల్లింగ్‌ని, ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్‌ని ఈ అన్నాటిని కంబైన్ చేయడం వల్ల ఏంటంటే, సో, వీటినన్నిటిని ఈ హిస్టారికల్ నాలెడ్జ్ గానివ్వండి, స్టోరీ టెల్లింగ్ గానివ్వండి, ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ ఇటర్నరీ ప్లానింగ్ వల్ల ఈ యొక్క టూర్ గైడ్స్‌ను ఈ యొక్క అమరావతి యొక్క ఆహ్ సో, మేజర్ వైబ్రెంట్ అండ్ కల్చరల్ టూరిజం డెస్టినేషన్ కింద కన్వర్ట్ చేయగలుగుతా. సో, ఈ ఈ థింగ్స్ అనేవి సో, హిస్టారికల్‌గా నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసుకోవడం. దాన్ని ఆ నాలెడ్జ్‌ని స్టోరీ టెల్లింగ్ వైస్‌లో కన్వర్ట్ చేసుకోవడం. అండ్ తర్వాత కమ్యూనికేషన్. సో, వాళ్ళకి సంబంధించి ఒక కమ్యూనికేషన్ అనేది సో, 2 పీపుల్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది చేసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇటర్నరీ ప్లానింగ్. సో, వీటి వల్ల ఏంటంటే ఈ టూర్ అనేది యాస్ ఎ లైక్
మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కింద టూరిస్ట్‌కి క్రియేట్ చేయగలుగుతారు. అండ్ సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్ అండ్ స్ట్రాటజిక్ ప్రమోషన్స్ కెన్ ఎన్ష్యూర్ దట్ అమరావతి రిసీవ్స్ ద గ్లోబల్ రికగ్నైజేషన్ ఇట్ డిజర్వ్స్. సో, సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్ వల్ల ఏంటంటే అండ్ తర్వాత స్ట్రాటజికల్ ప్రమోషన్స్ వల్ల ఈ అమరావతి అనేది యాజ్ గ్లోబల్గా రికగ్నైజేషన్ అనేది పొందగలుగుతుంది. అండ్ సో ఈ యొక్క ప్లేస్కి డిజర్వ్ చేయగల, సో దీనికి ఎంత రీచ్ అవ్వగలుగుతుందో సో అంత రీచ్ అనేది రాగలుగుతుంది. సో ఎప్పుడైతే ప్రమోషన్స్ అనేవి కరెక్ట్గా చేస్తారో అండ్ తర్వాత ప్రాక్టీసెస్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కానివ్వండి, అండ్ తర్వాత ప్రమోషన్స్ చేయడము సోషల్ మీడియా వైజ్లోను, అండ్ నెక్స్ట్ ఉన్న కన్జర్వేషన్ చేయడం ప్లేసెస్ సంబంధించి. సో, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, మేజర్‌గా అమరావతి అనేది గ్లోబల్‌గా ఒక రికగ్నిషన్ అనేది తీసుకురాగలుగుతాం. సో, ఇదమ్మా కన్క్లూజన్. ఇది మీ ప్రాజెక్ట్ గురించి. ఈ పీడీఎఫ్ అనేది మీ గ్రూప్స్‌కి సెండ్ చేస్తారు. సో, సెండ్ చేసినప్పుడు ఏంటంటే, మీరు జస్ట్ సాఫ్ట్ కాపీ అనేది తీసుకోవడం, అంటే జిరాక్స్‌లు తీసుకొని, ఇక్కడున్న కంటెంట్ మొత్తం మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకేనా అమ్మా? సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.